24 గంటల కార్డు ఇప్పిస్తా డిమాండ్ జనరేట్ చేయండి. వీళ్ళు తెల్లారి నుంచి పనికి వెళ్ళాల్సింది. అర్థమైందా? ఖచ్చితంగా వీళ్ళ మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి బాబు. వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. వీళ్ళకి చెప్పేవాళ్ళు లేదు, ఎవరు పట్టించుకోరు, ఎవరు రారు, ఏ అధికారి రాడు, ఎవరు పట్టించుకోరు. కాబట్టి మనం కంపల్సరీగా వీళ్ళకి సర్వీస్ చేయాలి. సోమవారం మాత్రం వీళ్ళ అకౌంట్లు ఓపెన్ చేయాలి, పోస్ట్ ఆఫీస్ అకౌంట్. సార్ ఇంకో పోస్ట్ అకౌంట్ చేసేటప్పుడు మామూలు చిల్పులలో రాసిస్తాడు సార్ నంబరు. ఆ నంబర్ పోతుంది, పోయినప్పుడల్లా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీకు మొత్తం 6 లైట్లు ఉన్నాయి, 3 వెలుగుతున్నాయి, 3 వెలగట్ల. కదా 3 లైట్లు ఇచ్చిస్తాను. ఇచ్చి మనకు భద్రాచలం ఫిలిప్స్ ఉన్నది, అది దాన్ని రిపేర్ చేయడం కుదురుద్దా లేదా? లేకపోతే 3 లైట్లు మన గ్రామ పంచాయతీ నుంచి తీసుకుని వేయాలి. ఓకేగా? ఇది ఒకటి. 2, మీకు లేడీస్కి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉంటే మనం ఇక్కడ క్యాంపు పెట్టిద్దాం, మెడికల్ క్యాంప్ పెట్టిద్దాం. పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ మీకు కానీ ఏమన్నా సమస్యలు ఉంటే ఒక రోజు నేను డాక్టర్ గారితో మాట్లాడి క్యాంపు పెట్టిద్దాం. నేను కూడా వస్తాను. పెడదామా? ఇంకా మీ ఊరికి బోర్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది, గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. ఆ గవర్నమెంట్ నుంచి రాగానే మీకు బోరు, సోలారు, ఇంటింటికి పైప్ లైన్ కూడా రోడ్ అంటే రోడ్ తర్వాత ఉపాధి కార్డు కావాలి సార్. ఉపాధి కార్డులు మన చేతిలో పనేనండి. మీకు చెప్పాను నేను ఆల్రెడీ. ఇప్పుడు మొన్న మనం ఇప్పుల గుంపు వెళ్ళాం, తెల్లారి ఇప్పించాను, ఇప్పలేదు వాళ్ళకి. తెల్లారి 24 గంటలు కొత్త కార్డులు ఇప్పించి వాళ్ళకి పని కల్పించి తెల్లారి పనికి పంపించారు సార్. 24 గంటల్లో డిమాండ్ రైజ్ చేసి కొత్త కార్డులు ఇప్పించి పనికి పంపించారు. మరి మీరు ఎంతమంది ఉన్నారు, ఎందుకు వెళ్ళారు పనికి? 272 రూపాయలు పడుతుంది కదా, మీరు 10:30-11 దాకా పని చేసుకుంటే చాలు. 300 అయింది. 300 రూపాయలు వస్తాయి 10-11 దాకా పని చేసుకుంటే. మీరు దూరం కూడా పోవాల్సిన పని లేదు, దగ్గరలోనే. ఒకవేళ దూరం పోవాలంటే మా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ మీద దింపుతారు, మళ్ళీ ఎక్కించుకొస్తారు. మా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ మీద దింపేస్తారు, మళ్ళీ ఎక్కించుకొస్తాం. మీకు రూపాయి కూడా ఖర్చు లేకుండా. మరి ఎందుకు వెళ్ళరు? ఎంతమంది ఉన్నారు? 108 మంది ఇక్కడ. మరి మీరు పనికి వెళ్తే డబ్బులు వస్తాయి కదా మీకు. మళ్ళీ 11 తర్వాత వేరే పని కూడా చేసుకోవచ్చు కదా. లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీకు ఎంతమందికి కావాలంటే అంతమందికి సోమవారం మా సెక్రటరీ గారు వస్తారు. బాబు వీళ్ళు ఎవరెవరికైతే కార్డులు కావాలో వాళ్ళని తీసుకెళ్ళి జానంపేట మన ట్రాక్టర్లో తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపాలి. గవర్నమెంట్కి ప్రపోజల్ పోయింది, అది రాగానే మీకు ఇంటింటికి నీళ్ళు ఇప్పిస్తాం. ట్యాంక్ కట్టి ఈ బోర్ నుంచి ట్యాంకులోకి ఉమేష్ చంద్ర నగర్లో ఏ విధంగా అయితే చేశామో అదే రకంగా ట్యాంక్ కట్టించి ట్యాంకులోకి ఎక్కించి ట్యాంక్ నుంచి మీకు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం మాత్రం మేము చేస్తాం. 100కి 100% మీకు నీళ్ళు వస్తాయి. సరేనా? నీళ్ళ పాడు